Hello all, welcome back to our channel of JNDH Updates. So Shatahana University UG results of first semester, third semester and fifth semester ఎగ్జామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. బట్ రిజల్ట్స్ అయితే ఇంకా డిక్లేర్ అయితే కాలేదు. సో మనకి ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యేసరికి జనవరి 9th అనేది అందరి ఆల్ సెమిస్టర్స్కి కంప్లీట్ అయిపోయింది. సో రిజల్ట్స్ అయితే ఇంకా రాలేదు. సో ఇట్ ఈజ్ ఆల్రెడీ మేము కనుక్కునే వాళ్ళు ఏం చెప్పారంటే పేపర్స్ అయితే మళ్ళీ రీకరెక్షన్స్ అయితే చేస్తున్నారని వాళ్ళైతే చెప్పారు. సో కొంచెం లేట్ అయితే అయినాయి రిజల్ట్స్ అనేది. అండ్ మేము వాళ్ళు కనుక్కునేది అండ్ యూనివర్సిటీలో కూడా కనుక్కునేది ఏంటంటే లైక్ అలా ఏం లేదు. బట్ ఇది ఒక స్పెసిఫికేషన్ మాత్రమే జరుగుతూ ఉన్నది. బట్ ఇంటర్నల్స్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ రిజల్ట్స్ అనేది లేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ కరెక్షన్స్ అయితే అయిపోయినాయి అండ్ మార్క్స్ ఎంట్రింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయిందని వాళ్ళైతే చెప్పారు. సో మనకి ఈ వే2 న్యూస్లో కూడా ఈ ఒక ఆర్టికల్ వచ్చింది రిగార్డింగ్ ఫర్ ద రిజల్ట్స్ గురించి. అండ్ దాన్ని బట్టి చూస్తుంటే సో మ్యాక్సిమం రిజల్ట్స్ అనేది సో వాళ్ళు చెప్పింది లైక్ ఇంకొక 6 or 7 డేస్లో మీకైతే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తామని అయితే వాళ్ళైతే చెప్పారు. సో ఇది శాతవాహన యూనివర్సిటీలో ఉన్న వాళ్ళే చెప్పారండి. సో అండ్ మనకి మళ్ళీ లైక్ కొత్త వైస్ ఛాన్సలర్ గారు కూడా అపాయింట్ అయ్యారు. సో ఈ విషయం వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళింది. అండ్ వాళ్ళు మ్యాక్సిమం ఈ 6 or 7 డేస్ లోపు మీకైతే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారని అయితే చేస్తారు. అండ్ సో కొన్ని రోజులు ఓపిక కట్టారు కదా, ఇంకొక 5 to 6 డేస్ అయితే వెయిట్ చేయండి. మీకైతే రిజల్ట్స్ అయితే అనౌన్స్ అయితే చేస్తారు పక్కా. అండ్ ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ రిజల్ట్స్ అనేది అన్నీ ఒకేసారి వస్తాయి. అండ్ ఇంత లేట్ అయినా కానీ ఇంత లేట్ అవుతుంది. సో రిజల్ట్స్లో ఏమైనా తేడా ఉంటుందని మాత్రం ఏమనుకోకండి. డెఫినెట్లీ బాగానే అయినాయి కరెక్షన్స్ అనేది. అండ్ డోంట్ బీ వరీ అబౌట్ దట్. అండ్ మ్యాక్సిమం ఈ 5 to 6 డేస్లో మీకు అయితే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. 5 to 6 or 7 to 8 days లైక్ వితిన్ ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్లో 2 days లైక్ మండే ఆర్ ట్యూస్డే లోపల మీకు అయితే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారని అయితే యూనివర్సిటీ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మనకి. సో కొంచెం ఇంత లేట్ అయింది, కరెక్షన్స్ బాగా జరగలేవు అని అనుకోకండి. కరెక్షన్స్ అయితే బాగానే అవుతున్నాయి. అండ్ మ్యాక్సిమం అయితే అందరూ పాస్ అవుతున్నారని ఒక న్యూస్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో అది ఎంత కరెక్ట్ అనేది రిజల్ట్స్ తర్వాత చూద్దాం. సో దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో ఆఫ్ శాతవాహన యూనివర్సిటీ. థ్యాంక్ యూ.